కార్లో ఫోన్ ఎందుకు చేస్తున్నావురా? అయినా ఇంత సడన్ గా కోల్కతా నుంచి ఎందుకు వచ్చినావు? మొత్తం నీకు తర్వాత చెప్తా. నువ్వు ముందు బ్యాగ్ తీసుకొని చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడికి పోతున్నావు? నేను ఇంటికి పోయి అమ్మని తీసుకొని వచ్చేస్తా. ఎందుకు? ఇప్పుడు అవన్నీ ఏం చెప్పలేనురా నీకు. బ్యాగ్లా ఏటీఎం కార్డు ఉన్నది, 40,000 డ్రా చేసి పెట్టేసుకో. సరే. హలో. అరే ఏడున్నారా నీ అబ్బా? నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? నేను ఆల్రెడీ స్టేషన్ దగ్గరకు వచ్చేసిన. అరే మాట్లాడరా, ఏమైంది? అరే మాట్లాడరా. అరే నువ్వు ఇచ్చిన బ్యాగ్ పోయిందిరా. అరే ఏం మాట్లాడుతున్నావురా? బ్యాగ్ పోవడం ఏంట్రా? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు. అక్కడ ట్రాక్ పక్కన రోడ్లరా. సరే నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా. అరే నువ్వు ఈ రూట్ ఎందుకు వచ్చావురా? పైసలు డ్రా చేసినాక వెళ్తుంటే వాన పడుతుందని ఒక చాయ్ షాప్లో ఆగిన. నా ఫోన్ నుంచి ఎవడో ఫోన్ చేసుకుండు. ఆడు పోయినాక మళ్ళీ ఫోన్ వచ్చింది. అర్జెంట్ అంటే వాని వెనక ఫాలో అవుతూ ఇక్కడ దాకా వచ్చిన. వాడెవడో వచ్చి నా నెత్తి మీద కొట్టి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. నువ్వు బ్యాగ్లో ఏముందో చూసినావు కదరా? నేనేం చూడలేదురా. వాడు ఎట్లుంటాడో గుర్తుపడతావా? లేదురా. సరే నైట్ లేదా మార్నింగ్ వరకు పోలీసులు వచ్చేస్తారు. నీ బాడీని చూసి ఎలా చనిపోయావో మొత్తం డీటెయిల్స్ తీస్తారు. అప్పుడు వాడు ఎవడో దొరుకుతాడో నా పని ఈజీ అయిపోతుంది. అరే ఏం మాట్లాడుతున్నావురా? పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు? నా బాడీ ఎందుకు చెక్ చేస్తారా? నేను చంపుతున్నా కాబట్టి. అయినా మీరు వాడిని నెత్తి మీద కొట్టినారు కదరా? ఆ నెత్తి మీదనే కొట్టిండు. అయినా వాని గొంతు ఎట్లా కట్ అయిందో నాకు అర్థమైతలేదు. ఏ ఫోన్ ఇరా, వీడియో చూద్దాం. వారంతా వాడు గొంతు కోసుకొని చచ్చిపోయిండారా? నాకేం తెలుసురా, పోయి వాడిని ఆడుకోపో. అంటే మీరే చంపిరారా వీన్ని? నువ్వు ఆపే. నీ అబ్బా ఆగుడేంది బే? 2 గంటలలో డెలివరీ చేయకపోతే గ్రీస్ పెట్టి రాడెక్కిస్తారు మనందరికి.
ఆయన మనకేంద్రా మొత్తం ఇట్లా అవుతుంది, జోలో రూపాయి కూడా లేదు. అవురా, డెలివరీ చేస్తే మనకు ఎంత వస్తాయి? కట్ అయినాక 3 లక్షలు వస్తాయిరా. ఫస్ట్ ఆర్డర్కే 3 లక్షల అంటే మొత్తం అమ్మితే ఎంత వస్తాయి? మొత్తం ఛార్జెస్ అయినా కట్ అయినాక 1.5 వస్తాయి. ఆ, పామరి ఇచ్చొద్దాం. ఎట్లిస్తావు? చేతిలో తీసుకో, నోట్లో పోసి వస్తావా? తనుసుగా డేడికి పెట్టరా? వాడు ఆ బ్లౌజులు ప్యాకింగ్ కవర్లు దేనికి పోయిండు? రే అవి బ్లౌజులు జాకెట్లు కాదురా, గ్లౌజులు రా. సరే వానికి ఫోన్ చేయి, లేట్ అవుతుంది ఆ పోదా. ఫోని హలో. అరే ఏడున్నావురా? అరే నేను ఊరెళ్ళిపోతున్నారా. ఊరు వెళ్ళిపోతున్నావా? అవునరా, అదేందిరా? నాకు ఈ మర్డర్లు పోలీసులను చూస్తే భయం అవుతుందిరా. సారీ. వీడేంది ఇట్లా వాడింది. ఫోన్ కట్ చేసిండ్రా వీడు. సరే మళ్ళీ కాల్ చేయరా. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్. సరే వాడిని వదిలేయండి, మనం ఇది డెలివరీ చేసి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. బయటికి పోయినాక అవన్నీ తీసుకొని మనం డెలివరీ చేసుకుందాం. సర్రా వెళ్ళిపోదాం, తొందరగా వెళ్ళిపోదాం. హలో, అరే లొకేషన్కి వచ్చినారా? వాళ్ళు ఎక్కడున్నారు? మీ పక్కనే ఒక 100 మీటర్స్లో ఒక వైట్ ట్యాక్సీ ఉంది, నెంబర్ 5158 రా. వైట్ ట్యాక్సీ 5158 పెట్రోల్ బంక్ పక్కన. అవునరా. రే అక్కడ ఉందిరా కారు. కనిపించిందిరా, వెళ్తున్నాం. బైక్ దూరంగా ఆపి ఇద్దరిట్లలో ఎవరో ఒకరు వెళ్ళి ఇవ్వండి. ప్యాకెట్ ఇచ్చేసేయాలా? పంపిస్తున్నా. రే ఇచ్చిరా పోరా. ఏం నేనా? అసలుకే నా గజ్జలు గల్లమంటున్నాయి. నేను మోనరా. రే పైసలు తీరా. कि इश्क की कतार में न भाग यूं बेकार में, जरा संभल के चलो मेरी जान। ये जो दिखे वो है नहीं, किसी का इस पे बस नहीं, बिखर गए हैं इसमें कितने हाथ। ये मीठा
मीठा सा जहर लगे, अफीम की लहर लगे कि ढूंढना भी अब लगे नशा। ये आग की कहर सी है मगर लगे सहर सी है कि जलने में भी आए अब मजा। ये इश्क मेरी जान संभल के चले आ।